అది ఆఫ్రికా ఖండంలోని ఒక విశాలమైన భూభాగం. అడవుల నడుమ విస్తరించిన కాలరాత్రి ఎప్పుడూ వెంటాడే ఒక దేశం కాంగో. గతంలో ఎన్నో రహస్య వ్యాధులు జనాన్ని కలవరపెట్టాయి. కానీ ఈసారి మరణం వేగంగా సంభవిస్తోంది. జనవరి 21న ప్రారంభమైన ఈ కొత్త వ్యాధి 419 మందికి సోకింది. అందులో 53 మంది కేవలం 2 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అయితే గబ్బిలాల చుట్టూ ఈ వ్యాధికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి ఒక బలమైన కారణం ఉంది. బాలోకో అనే చిన్న గ్రామంలో 3 పిల్లలు ఆకలితో గబ్బిలాన్ని పట్టుకుని తిన్నారు. 48 గంటలు గడవక ముందే వారికి విపరీతమైన జ్వరం వచ్చింది. తలనొప్పితో పాటు వాంతులయ్యాయి. ఆ తరువాత కాసేపటికే ఈ 3 చిన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పిల్లల మరణంతో గ్రామమంతా భయంతో వణికిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలో గ్రామంలో మరణాలు పెరిగాయి. ఈ వ్యాధికి పేరు లేదు, కానీ ప్రజలు దాన్ని వేగంగా గమనించారు. 2 రోజుల్లోనే ప్రాణాలు తీసే వ్యాధి అంటూ ప్రచారం మొదలైంది. అటు డాక్టర్లు సైతం వ్యాధి లక్షణాలు కనిపించిన 2 రోజుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తేల్చారు. రోగులు రక్త నమూనాలను టెస్ట్ చేశారు. ఎబోలా కాదు, మార్బర్గ్ వైరస్ కూడా కాదని తేలింది. అయితే కొన్ని నమూనాలు మలేరియాకు పాజిటివ్ అని తేలాయి. కానీ మలేరియా ఇంత వేగంగా ప్రాణాలు తీయదు. అంటే వేరే వ్యాధి ఏదో ఉంది. అదేంటో మిస్టరీగా కొనసాగుతోంది.